హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి దేవి నమః. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉండాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం రోజు షార్ట్స్లో వారాహి మంత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఇప్పుడు చెప్పుకునే మంత్రం వచ్చేసి, మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు, ఏదైనా అనుకోకుండా జరిగినప్పుడు సమస్యలకు పరిస్థితి మనం చేయి దాటిపోయింది అని అనుకున్నప్పుడు, ఇంకా మనం ఏమి చెయ్యలేము అని అనుకున్నప్పుడు ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. అంటే చాలా పవర్ఫుల్ మంత్రం, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వారాహి అమ్మవారు మంత్రాన్ని పఠించినట్లయితే మనం అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. అలాగే మనం ఊహించిన ఫలితాలు కూడా తప్పకుండా వస్తాయి. చేయి దాటిపోయిన పనులు కూడా ఖచ్చితంగా జరిగిపోతాయి. కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా అమ్మవారిని తలుచుకొని మనస్ఫూర్తిగా జపించండి. ఈ మంత్రం ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో జపించండి. అలా కాకుంటే ఏదైనా సమస్య చెప్పిరాదు కదా, అప్పటికప్పుడు వచ్చిన సమస్యను అప్పటికప్పుడు ఈ మంత్రాన్ని జపించండి. కాకుంటే ఈ అమ్మవారికి రాత్రి వేళలో జపించడం వల్ల అధిక ఫలితాలు ఉంటాయి. ఈ మంత్రాన్ని 9, 11, 21 సార్లు లేదంటే ఎక్కువ సార్లు జపించవచ్చు. లేదంటే పనిలో ఉన్న, లేట్ అవుతున్న, ఆలస్యంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అని అనుకునేవారు 9 లేదా 11 సార్లు జపించినా చాలు. అంతకంటే తక్కువ జపించకండి. ఎక్కువ జపిస్తేనే చాలా మంచిది. ఇప్పుడు శ్రీ వారాహి మాత పవర్ఫుల్ మంత్రం వినిపించబోతున్నాను. అమ్మవారిపై నమ్మకంతో, శ్రద్ధతో జపించండి. ఈ మంత్రం శ్రద్ధతో చేస్తేనే వారాహి అమ్మ అనుగ్రహిస్తారు, లేదంటే ఆగ్రహిస్తారు. ఈ మంత్రం ఏమిటి అంటే, అపరంజిత అశ్వరుడ వరవరద వారాహి నమః. తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి.